యోషియా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమిమ్మని సెలవీయగా ఇక్కడ అమ్మా 6వ వచనం, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదని మాకాజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మేము ద్రాక్షారసము తాగము. ఎవరు చెప్పారు? ఏమని రాస్తుంది? యెహోనాదాబు ఎవరని రాస్తుంది? మా పితరులు ఏం చెప్పారు? మా పితరులు త్రాగకూడదు అన్నారు కాబట్టి మేము త్రాగము అని అన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మనం ఆలోచించాలి. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో దేవుడు ఇర్మియా గారికి ఒక మాట చెప్తుంది. ఏంటిదనగా, మీరు వెళ్ళి రికాబీలకి ఒక పరీక్ష పెట్టండి, వారిని ఫలానా వెళ్ళి ద్రాక్షరసం తాగమని వారికి ఒక పరీక్ష పెట్టండి అని అంటే 6వ వచనంకి వచ్చే వరకు రికాబీలు అంటున్న మాట, మా పితరుడైన యెహోనాదాబు అన్న మాట, మేము ద్రాక్షరసము తాగొద్దు కాబట్టి మేము తాగము అన్నమాట. ఇర్మియా అనే ఒక ప్రవక్త వారు సూటిగా నేరుగా చెప్తున్న మాట, మేమిది చెయ్యము అనే మాట వారు అంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న వారు ఒక మనిషి చెబితే ఇంత గొప్ప రీతిలో వారు ఆచరిస్తున్నారు, ఇంత గొప్ప రీతిలో వారు అనుసరిస్తున్నారు అన్నప్పుడు, జీవం కలిగిన దేవుడు మన మధ్య వచ్చి ఒక ఉదాహరణ కలిగిన జీవితం, ఒక ఆదర్శన కలిగిన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనము దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నామా? ఇక్కడ వీరు మర్చిపోలేదే. మనుషులుగా ఉన్నవారు వీరు మర్చిపోకుండా దేవుడిచ్చిన పరీక్షలో 100కి 100 మార్కులు వారు కొట్టే విధంగా ఉన్నప్పుడు, మనము లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న వారిగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఆ విధంగా జీవించే అనుభవంలోకి మనం నడిపింపబడుతున్నాం. వీరి మొదటి ప్రేమను వీరు మరవలేదు. రికాబీలు మొదటి ప్రేమను వారు మరవలేదు. అందుకే అక్కడ అన్నబడ్డ మాట మీరు చూడండి, 12వ వచనం నుంచి చదవండి. అంతటా యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్లి యూదావారికిని యెరూషలేము నివాసులకును ఈ మాట ప్రకటింపుము. యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా? ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. వారి పితరుల ఆజ్ఞకు విధేయులై వారు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఇర్మియా గారికి చెప్తున్నారు. ఏమని? యూదా వారికి, యెరూషలేం వారికి వెళ్ళి చెప్పండి. ఏంటిదనగా, నేను ఇంతగా ప్రేమించి నేను ఇంతగా కార్యాలు చేస్తుంటే మీరు మాత్రం విధేయులు చూపెట్టట్లేదు. కానీ యెహోనాదాబు అనే ఒక వ్యక్తి, రికాబీలుకి చెందిన పితరుడు ఒక మాట చెప్తే ఈ రోజు వరకు వారు విధేయులుగా జీవిస్తున్నారు అనే మాట చెప్పబడుతుంది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సి, మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితి నుంచి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకొచ్చారు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడారు, ఎలాంటి పరిస్థితుల నుంచి, ఆ చిక్కుల నుంచి, ఆ బాధల నుంచి, ఆ బంధకాల నుంచి దేవుడు మనల్ని కాపాడి మనల్ని రక్షించిన దేవుడి పట్ల మనం ఆ మొదటి ప్రేమ ఇంకా కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి. ఆ విధంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఉన్నామా? ఏ సేవ అయితే వారు అంత భారభరితంగా ఒక చెట్టు కింద ప్రారంభించి, కటిక పేదరికం నుంచి వారు ప్రారంభించి ఈరోజు ఇంత విస్తారమైన సేవ చేస్తున్నప్పుడు, ఆ మొదటి విశ్వాసం, ఆ మొదటి ప్రేమ మన జీవితాల్లో మనం కొనసాగించే విధంగా మనం ఉన్నామా అనేది ఆలోచించాలి.